ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మేషరాశి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది. జ్యోతిష శాస్త్రంలో ఏలినాటి శని ముఖ్యమైన మరియు సుదీర్ఘమైన దశ. ఇది మొత్తం 7.5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ దశ తప్పకుండా నడుస్తుంది. శనిదేవుడు న్యాయగ్రహం, కర్మదాత కాబట్టి మనం గతంలో చేసిన కర్మల ఆధారంగా మంచి చెడులకు అనుగుణంగా ఈ ఫలితాలను ఇస్తాడు. ఈ 7.5 సంవత్సరాల పాటు కేవలం కష్టాలే కాకుండా ఒక వ్యక్తి జీవితంలో స్థిరత్వాన్ని, క్రమశిక్షణను, పరిణితిని, ఓర్పును నేర్పే గుణపాఠాలుగా కూడా పనిచేస్తాయి. అందుకే ఏలినాటి శనికి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సిద్ధపడాలి. ఏలినాటి శని 3 దశలుగా ఉంటుంది. మొదటి 2.5 సంవత్సరాలు ఖర్చులకు సంబంధించిన దశ. మధ్య 2.5 సంవత్సరాలు శ్రమ, ఆరోగ్యం, ఒత్తిడికి సంబంధించిన ప్రధాన దశ. మరియు చివరి 2.5 సంవత్సరాలు త్యాగాలు, ముగింపు దశ అని చెప్పుకోవాలి. ఈ 3 దశల్లోనూ ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. కానీ స్థూలంగా చెప్పాలి అంటే కష్టపడే వారికి, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉండేవారికి శనిదేవుడు కష్టాల తర్వాత తప్పకుండా మంచి ఫలితాలను, స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ప్రస్తుతం మీనరాశి వారికి మరియు మేషరాశి వారికి శని సంచారం కారణంగా వారి జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మరియు ఈ మార్పులు వారిని శారీరకంగా, మానసికంగా మరియు ఆర్థికంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ విషయాలను చాలా లోతుగా పరిశీలించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి మరియు మేషరాశి వారి గురించి విడివిడిగా తెలుసుకుందాం. అలాగే వారు చేయవలసిన పరిహారాల గురించి కూడా చాలా వివరంగా కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా మీనరాశి వారి విషయానికి వస్తే వీరికి ప్రస్తుతం ఏలినాటి శని అత్యంత కీలకమైన మధ్య దశలో కొనసాగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనిదేవుడు ప్రస్తుతం మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. దీనిని జన్మ శని అని కూడా అంటారు. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది 2026 మార్చి నాటికి చాలా స్పష్టంగా మరియు తీవ్రంగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే శని వారి సొంత రాశిలో ఉండడం వల్ల ఈ సమయం వారికి ఒక పరీక్ష సమయం లాంటిది. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా 2032 మార్చి నెల వరకు కొనసాగుతుంది. అంటే ఇప్పటి నుండి సుమారు 7 సంవత్సరాల పాటు మీరు శనిదేవుడి నీడలోనే ప్రయాణించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. శని మీనరాశిలో ఉన్నప్పుడు అంటే జన్మరాశిలో ఉన్నప్పుడు వ్యక్తికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మరియు ఆరోగ్యం పైన కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తలభారం పెరగడం లేదా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటి వాత సంబంధిత రోగాలు ఇబ్బంది పెట్టవచ్చు. జన్మశని ప్రభావం వల్ల మీనరాశి వారికి మానసిక ప్రశాంతత లోపించే ప్రమాదం కూడా ఉంది. అంటే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందడం, భవిష్యత్తు గురించి విపరీతమైన భయం కలగడం మరియు ఏ పని చేస్తున్నా అందులో ఏదో ఒక లోపం ఉన్నట్టుగా అనిపించడం వంటి మానసిక స్థితులను వీరు ఎదుర్కోవచ్చు. కుటుంబ విషయాల్లో కూడా ఈ సమయం కొంచెం కఠినమైనదిగానే ఉంటుంది. ఎందుకంటే జీవిత భాగస్వామితో లేదా ఇంట్లో ఉన్న పెద్దవారితో చిన్న చిన్న మాట పట్టింపులు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు ఈ సమయంలో నోటిని అదుపులో ఉంచుకోవడం మరియు అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండడం చాలా శ్రేయస్కరం. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ మధ్య దశలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆ ఖర్చులు కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యల వల్లనో లేదా కుటుంబ అవసరాల వల్లనో వస్తాయి. కాబట్టి డబ్బును ఆదా చేయడం చాలా కష్టంగా మారుతుంది. వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా చూస్తే మీనరాశి వారికి పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. మరియు వారు ఎంత కష్టపడినా దానికి తగిన గుర్తింపు రాకపోవడం వలన నిరాశ, నిస్పృహలకు లోనయ్యే అవకాశము ఉంటుంది. అలాగే పై అధికారుల నుండి ఒత్తిడి లేదా సహోద్యోగుల సహకారం లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వీరిని మానసికంగా కృంగదీస్తుంటాయి. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటంటే శనిదేవుడు మీ రాశి వారిని కష్టపెడుతున్నది వారిని నాశనం చేయడానికి మాత్రం కాదు.
వారిని బలంగా తయారు చేయడానికి అని గుర్తుంచుకోవాల్సిన సమయం ఇది. ఎందుకు అంటే ఈ కష్టాల తర్వాతనే మీనరాశి వారి జీవితంలో ఎవరు తమ వాళ్ళు మరియు ఎవరు పరాయి వాళ్ళు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ ఏలినాటి శని కాలంలో మీనరాశి వారికి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది మరియు వారు దైవ ప్రార్థన వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇది వారికి చాలా రక్షణ కల్పిస్తుంది. మీనరాశి వారి ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం వంటి సాహసాలు అయితే అస్సలు చేయకూడదు. ఎందుకు అంటే శని స్థిరత్వాన్ని కోరుకుంటాడు. కాబట్టి ఉన్న చోటనే ఓపికగా పనిచేయడం మంచిది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు కూడా ఎదురు కావచ్చు లేదా సంబంధాలు కుదిరినట్టే కుదిరి చివరి నిమిషంలో వాయిదా అనేది పడవచ్చు. కాబట్టి దానికి నిరాశ చెందకుండా ప్రతి ప్రయత్నం కొనసాగిస్తే శని అనుగ్రహంతో మంచి సంబంధం దొరుకుతుంది. కాకపోతే దానికి కొంచెం సమయం కూడా పడుతుంది. ఈ 7 సంవత్సరాల కాలం మీనరాశి వారికి ఓర్పును నేర్పిస్తుంది మరియు తొందరపాటు నిర్ణయాలు ఎంత ప్రమాదకరమో కూడా అర్థం చేస్తుంది. కాబట్టి ప్రతి పనిని నిదానంగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఇక మేషరాశి వారి విషయానికి వస్తే గనక వీరికి ఏలినాటి శని ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అని చెప్పచ్చు. అంటే వీరు మొదటి దశలో ఉన్నారు. మేషరాశి వారికి 2025 మార్చి నుండి ఏలినాటి శని ప్రభావం మొదలై 2032 వరకు కొనసాగుతుంది. అంటే వీరు కూడా దాదాపు 7.5 సంవత్సరాల పాటు ఈ ప్రయాణాన్ని చేయవలసి ఉంటుంది. మేషరాశి వారికి శని ప్రస్తుతం 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. దీనిని వ్యయమని పిలుస్తూ ఉంటాం. జ్యోతిష్య శాస్త్రంలో 12వ స్థానం అనేది ఖర్చులను, నష్టాలను, దూర ప్రయాణాలను మరియు ఆసుపత్రి ఖర్చులను సూచిస్తుంది. కాబట్టి ఈ మొదటి దశలో మేషరాశి వారు ఆర్థిక విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. శని 12వ ఇంట్లో ఉన్నప్పుడు మనిషికి చేతిలో డబ్బు నిలవడం చాలా కష్టమవుతుంది. ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది మరియు ఆ ఖర్చులు కూడా చాలా వరకు కూడా వృధా ఖర్చులుగా మారే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు చెప్పాలి అంటే అవసరం లేని వస్తువులు కొనడం లేదా ఇతరుల కోసం డబ్బు ఖర్చు చేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. మేషరాశి వారు స్వతహాగా ధైర్యవంతులు మరియు చురుకైన వారు. కానీ శని మందగమన గ్రహం కాబట్టి శని వేగానికి పొంతన కుదరక వీరు తీవ్రమైనటువంటి అసహనానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగకపోవడం వలన వీరికి కోపం, చిరాకు పెరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో మేషరాశి వారికి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు ఆ ప్రయాణాలు లాభదాయకంగా ఉన్నప్పటికీ మరికొన్నిసార్లు అవి శ్రమతో కూడుకున్నవిగా మరియు అలసటను ఇచ్చేవిగా ఉంటాయి. ఆరోగ్యపరంగా మేషరాశి వారు ఈ దశలో కళ్ళకు సంబంధించిన సమస్యలు లేదా నిద్రలేమి సమస్యలతో బాధపడేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే 12వ స్థానం నిద్రను సూచిస్తుంది. కాబట్టి శారీరక శ్రమ ప్రభావం వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం లేదా పీడకలలు రావడం జరగవచ్చు. దీనివల్ల పగటిపూట పనిలో ఏకాగ్రత లోపిస్తుంది. ఉద్యోగ విషయానికి వస్తే మేషరాశి వారికి అకస్మాత్తుగా స్థానచలనం లేదా బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. అది వారికి ఇష్టం లేకపోయినా వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఈ సమయంలో రహస్య శత్రువులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీతో పైకి మంచిగా ఉంటూనే వెనక గోతులు తవ్వేవారు మీ చుట్టూ ఉంటూ ఉంటారు. కాబట్టి వారిని గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా ఆస్తి తగాదాలు లేదా కోర్టు కేసుల వంటి విషయాలలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీర్పు వ్యతిరేకంగా వచ్చే ప్రమాదం ఉంది. అయితే మేషరాశి వారికి ఒక సానుకూల విషయం ఏమిటి అంటే ఎవరైతే విభేదాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నారో వారికి శనికాలం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 12వ స్థానం విదేశీయానాన్ని సూచిస్తోంది. కాబట్టి విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. మేషరాశి వారు ఈ సమయంలో అప్పులు చేయడం లేదా ఇతరులకు హామీని ఇవ్వడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం కష్టం మరియు మీరు ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ఎందుకంటే వారి వైద్య ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశి వారు తమ కోపాన్ని తగ్గించుకొని ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే గనక శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే శని అహంకారాన్ని సహించడు, కానీ వినయాన్ని మెచ్చుకుంటాడు. ఈ 7.5 సంవత్సరాల కాలం మేషరాశి వారికి డబ్బు విలువను మరియు మనుషుల విలువను తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఈ 2 రాశుల వారు శనిదేవుడి అనుగ్రహం పొందడానికి మరియు ఈ కష్టకాలం నుండి ఉపశమనం అనేది పొందడానికి మనం చేయవలసినటువంటి పరిహారాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. పరిహారాలంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం కూడా ఒక ముఖ్యమైన పరిహారం అని మనం చెప్పుకోవాలి. శనిదేవుడు కర్మకారకుడు, కాబట్టి మనం చేసే పనులే మనకు రక్షణ కవచంలాగా మారుతాయి. ముందుగా అత్యంత శక్తివంతమైన పరిహారం ఏమిటి అంటే శారీరక శ్రమ చేసేవారికి సహాయం చేయడం. అంటే మీ ఇంటి దగ్గర పనిచేసే గుమస్తాలు లేదా పారిశుద్ధ కార్మికులు లేదా భవన నిర్మాణ కార్మికులు వంటి వారికి మీ చేతనైన సహాయం చేయడం వల్ల శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే శని శ్రమకు ప్రతీక, కాబట్టి శ్రమజీవులను గౌరవించే వారిని ఆయన ఎప్పుడూ కూడా ఇబ్బంది అనేది పెట్టడం. శనివారాలు నియమం పాటించడం చాలా ముఖ్యం. ప్రతి శనివారం ఉదయాన్నే తలస్నానం చేసి దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయానికి లేదా శని ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. ఈ దీపం వెలిగించేటప్పుడు మనసులో ఉన్న కోరికలు కాకుండా చేసిన తప్పులకు క్షమాపణ కోరుకోవడం ఉత్తమం. అలాగే శనిదేవుడికి నల్ల నువ్వులు, నల్లని వస్త్రం లేదా ఇనుము వంటి వస్తువులను దానం చేయడం వల్ల కూడా శనిదోష ప్రభావం అనేది తగ్గుతుంది. జంతువులకు ఆహారం ఇవ్వడం కూడా శని యొక్క అనుగ్రహాన్ని పొందే మార్గాలలో ఒకటి. ముఖ్యంగా నల్లని కుక్కలకు లేదా కాకులకు ఆహారం పెట్టడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే కాకి శని వాహనం, కాబట్టి దానికి ఆహారం పెడితే పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. అలాగే కుక్క భైరవుడి యొక్క స్వరూపం, కాబట్టి శని బాధల నుండి రక్షణ లభిస్తుంది. హనుమంతుని పూజ చేయడం అనేది శని దోష నివారణకు ఒక అద్భుతమైనటువంటి మార్గం. ఎందుకంటే పురాణాల ప్రకారం హనుమంతుడిని పూజించే వారిని శనిదేవుడు అస్సలు బాధించడు అని శనిదేవుడే మాట ఇచ్చాడు. కాబట్టి మేషరాశి వారు మరియు మీనరాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం లేదా మంగళవారం లేదా శనివారం హనుమంతుడి ఆలయానికి వెళ్ళి తమలపాకుల మాల వేయడం లేదా సింధూర పూజ చేయించడం వల్ల కూడా మానసిక ధైర్యం పెరుగుతుంది మరియు భయం తొలగిపోతుంది. శివుడిని ఆరాధించడం కూడా చాలా మంచిది, ఎందుకంటే శనిదేవుడు శివుడికి భక్తుడు. కాబట్టి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయడం లేదా కనీసం ఇంట్లోనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల శని తీవ్రత తగ్గుతుంది. వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం శని దోషాలకు మంచి విరుగుడుగా చెప్పబడింది. ముఖ్యంగా శనివారాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడం లేదా గోవింద నామాలను పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అన్నదానం చేయడం అనేది అన్ని దానాల్లోకి చాలా గొప్ప దానం. కాబట్టి మీ పుట్టినరోజు నాడు కానీ లేదా శనివారం నాడు పేదలకు, ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల మీ కర్మ దోషాలు చాలా వరకు ప్రక్షాళన అవుతాయి. వికలాంగులకు లేదా అనాథలకు సహాయం చేయడం వల్ల శనిదేవుడు కరుణిస్తాడు. శని త్రయోదశి వంటి పర్వదినాలలో శనిదేవునికి తైలాభిషేకం చేయించడం కూడా ఒక మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవే కాకుండా కొన్ని మంత్రాలను జపించడం వల్ల మనసుకు మనశ్శాంతి లభిస్తుంది. ఉదాహరణకు శని గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు సాయంత్రం వేళల్లో పఠించడం అలవాటు చేసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే శని ప్రభావం ఉన్నప్పుడు మనం నీతిగా ఉండాలి. అంటే అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఇతరుల ధనాన్ని ఆశించడం వంటి పనులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తే గనక శని ఇచ్చే శిక్షణ మరింత కఠినంగా ఉంటుంది. మద్యపానం మరియు మాంసాహారానికి దూరంగా ఉండడం కూడా శని అనుగ్రహాన్ని పొందడానికి ఒక మార్గమని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే సాత్విక ఆహారం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది
మరియు చెడు ఆలోచనలను రానివ్వదు. మీన రాశివారు తమ రాశి అధిపతి గురువు కాబట్టి మీరు దక్షిణామూర్తిని లేదా సాయిబాబాను పూజించడం వల్ల కూడా వారికి అదనపు బలం అనేది చేకూరుతుంది. అలాగే మేషరాశి వారు తమ రాశి అధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కూడా వారికి ధైర్యం వస్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే ఏలినాటి శని అనేది ఒక శిక్షా కాలం కాదు, అది ఒక శిక్షణ కాలం. అంటే మనల్ని మనం సరిదిద్దుకొని మెరుగైన మనుషులుగా మార్చడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. కాబట్టి ఈ కాలాన్ని భయంతో కాకుండా భక్తితో మరియు శ్రద్ధతో గడిపితే చివరికి విజయం మీదే అవుతుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా స్థిర ప్రజ్ఞతతో జీవించడమే శనిదేవుడు మన నుండి కోరుకుని అసలైన పరిహారం. కాబట్టి మీన రాశి వారు ఈ విషయాలన్నిటినీ కూడా గుర్తుంచుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ 7.5 సంవత్సరాల కాలాన్ని సులభంగా అధిగమించి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.